మంచి సహవాసం కలిగి ఉన్నారా? ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారా? సంఘంతో సహవాసం కలిగి ఉన్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది క్రీస్తునందుల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు కొనసాగదాం. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతమ్మ గారు, వారికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ పక్షమున నిలవబడుకున్న నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఏ మాటలైతే మీ ప్రజలతో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నా. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మరి చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారితో కూడా ఉన్నది అని రాయబడి ఉంది. ఇక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం, సహవాసాన్ని గురించి మనం చూస్తున్నాం. అవును పిల్లరా, మన సహవాసము ఎవరితో ఉండాలి ఆలోచన చేయండి. మన సహవాసం ఎలాంటి వారితో ఉండాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే మన అంశం ఏంటంటే మనం మంచి సహవాసము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం మంచి సహవాసము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని పరిశీలన చేద్దాం. అవును, అక్కడ ఏమంటున్నాడు భక్తుడు అంటే పిల్లరా, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారితో కూడాను ఉన్నది. అవును, మన సహవాసము తండ్రి అయిన దేవునితో. ఇంకొక మాట కూడా మీకు అక్కడ చూపించి తర్వాత నేను ముందుకు కొనసాగుతాను. ఇంకా ఎవరితో మన సహవాసం కలిగి ఉండాలంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండునుగాక అని రాయబడి ఉంది. అంటే పిల్లరా గమనించండి, మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రి అయిన దేవునితో మన సహవాసం ఉండాలి. కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారితో మన సహవాసం ఉండాలి. నిత్యము మనల్ని ఆదరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మతో మన సహవాసము ఉండాలి. ఈ ముగ్గురితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఈ 2 లేఖనాలు ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మరి తండ్రితో మన సహవాసం ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తుల వారితో మన సహవాసం ఉండాలి, మరి ఇప్పుడు మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునితో మన సహవాసం ఉండాలి. మరి చాలామందిని మనం చూసినప్పుడు వీళ్ళతో సహవాసం కలిగి ఉండలేకపోతున్నారు. రకరకాలుగా మరి అనేక మంది వారి ఇష్టానుసారమైనటువంటి వారితో సహవాసం కలిగి ఉంటున్నారు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో యెహోవా దేవునిగా ఆయన తండ్రి మరి ప్రజలను నడిపిస్తా ఉన్నాడు. కొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తం గార్చి మనల్ని విమోచించాడు. ఈ యొక్క మరి ఈ కాలంలో ఈ కృపాయుగంలో మరి పరిశుద్ధాత్ముడు మనందరిని కూడా నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ ముగ్గురితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఈ ముగ్గురితో మనం సంబంధం కలిగి ఉండాలి. ఈ ముగ్గురితో మనం బంధాన్ని కలిగి ఉండాలి కదా. మరి వీళ్ళని మనము వీళ్ళతో చక్కటి సహవాసాన్ని చక్కటి బంధాన్ని కలిగిన వారంగా
మనం ఉండాలి క్రీస్తునందు. అందుకని ఆయన అంటాడు అక్కడ చక్కటి మాట, మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారితో కూడాను ఉన్నది అని అక్కడ రాయబడింది. మరి కొరింథీ పత్రికలో ఏం రాయబడింది? పరిశుద్ధాత్మతో మన సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడైయుండునుగాక అని ఇక్కడ రాయబడింది. మీ అందరికీ తోడైయుండునుగాక అని రాయబడింది. అంటే పిల్లరా, మన సహవాసం ఎప్పుడు కూడా క్రైస్తవ సహోదరుల యొక్క సహవాసము ఎవరితో ఉండాలంటే తండ్రితో ఉండాలి. ఎవరితో ఉండాలి? యేసు ప్రభుల వారితో ఉండాలి. ఎవరితో ఉండాలి? పరిశుద్ధాత్మతో ఉండాలి. గమనించండి, ఈ 3 కాలాల్లో పిల్లరా ప్రజల్ని నడిపిస్తూ వచ్చారు కనుక వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. మంచిది. క్రీస్తునందు పిల్లరా ఆలోచించండి. అయితే మనం ఆలోచన చేస్తే మనం మంచి సహవాసము కలిగి ఉండాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే మొట్టమొదటిగా ఆలోచన చేస్తే మనం చెడ్డవారితో సహవాసము చేయకూడదు. ఇది మొదటి పాయింట్. ముందు చెడ్డవారిని గురించి మనం చూద్దాం. చెడ్డవారితో సహవాసం చేస్తే ఏం జరుగుతుందో అని మనం గమనిద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? చెడ్డవారితో సహవాసం చేస్తే వారి జీవితాలు ఏమైపోతాయి, వారి కుటుంబాలు ఏమైపోతాయి, వారి బ్రతుకులు ఏమైపోతాయి, వారికి వచ్చే నష్టాలు ఏమిటో ఇక్కడ చక్కగా వాక్యంలో రాయబడి ఉంది పిల్లరా. మొదటి పాయింట్ ఏంటంటే పిల్లరా, మనం చెడ్డవారితో సహవాసము చేయకూడదు. అవును పిల్లరా, చెడ్డవారితో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది? మనం కూడా చెడిపోతాం. గమనించండి పిల్లరా. అందుకే మన సహవాసం దేవుడితో ఉండాలి, మన సహవాసం యేసు ప్రభుల వారితో ఉండాలి, మన సహవాసం పరిశుద్ధాత్మతో ఉండాలి. అందుకే చెడ్డవారితో సహవాసం చేయకూడదు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీ విషయంలో ఒకవేళ నువ్వు చెడ్డవారితో కానీ సహవాసం చేస్తుంటే నీవు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో, నీకు జరిగే నష్టాలు ఏమిటో ఈరోజు మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా నాతో కూడా ఏకీవిస్తూ మీరందరూ కూడా మరి ఈ వాక్యాన్ని వినండి, ఇందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోండి, మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి, మీ యొక్క సహవాసాన్ని మార్చుకోండి. మరి మీ సహవాసం మార్చుకున్నట్లయితే మీరు మంచి మేలును పొందుకుంటారు, మంచి సాక్ష్యాన్ని కూడా పొందుకుంటారని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక పిల్లలు గమనించండి, చెడ్డవారితో మనం సహవాసము చేయకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి, మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తితో సహవాసం చేస్తే కొంతకాలానికి ఆ చెడ్డ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ మంచి వ్యక్తిలోకి వచ్చేస్తాయి. ఈ వ్యక్తి కూడా పాడైపోతాడు, ఈ వ్యక్తి కూడా దెబ్బతినిపోతాడు, ఈ వ్యక్తి ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఈ వ్యక్తికి మనసులో సమాధానం లేకుండా పోద్ది, ఈ వ్యక్తి కుటుంబం గలిబిలైపోతుంది కదా, ఈ వ్యక్తి చాలా సమస్యల్లోకి వెళ్ళిపోతాడు, ఈ వ్యక్తి చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాడు. ప్రియ సహోదరులారా గమనించండి. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుందని వాక్యం మనకి రాయబడింది. అందుకే ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నావు? మరి అలాంటి వాళ్ళతో సహవాసం, ఒకవేళ చెడ్డవారితో నువ్వు సహవాసం చేస్తుంటే ఆ సహవాసం వల్ల నీవు వచ్చే నష్టాలు ఏందో మనం చూద్దాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చూసారా? మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతారు. మూర్ఖుడు అంటే ఎవరు అని మనం బాగా ఆలోచన చేస్తే, ఎంత చెప్పినా విననివాడు మూర్ఖుడు, ఎన్నిసార్లు చెప్పినా విననివాడు మూర్ఖుడు, లోబడినవాడు మూర్ఖుడు. పిల్లలు ఆలోచించండి. వద్దు అన్నదాన్ని చేసేవాళ్ళే మూర్ఖులు, చేయమన్న దాన్ని చేయకుండా ఉండేవాళ్ళు మూర్ఖులు, వద్దు అన్నదాన్ని చేసేవాళ్ళు మూర్ఖులు, ఎంత చెప్పినా విననివారు మూర్ఖులు, ఎంతమంది చెప్పినా విననివారు మూర్ఖులు, ఇన్ని పర్యాయాలు చెప్పినా విననివారు మూర్ఖులు. లరా అటువంటి మూర్ఖులతో సహవాసం చేస్తే సహవాసం చేసిన వాళ్ళు కూడా చెడిపోతారు. వాక్యం వింటున్న సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యము తెలియపరుస్తుంది. నీ సహవాసాన్ని బట్టి నీ జీవితం నడిపించబడుతుంది. నువ్వు చేసే సహవాసాన్ని బట్టి నీ ఆలోచనలు ఉంటాయి. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావో, మంచి వారితో సహవాసం చేస్తే మంచి ఆలోచనలు కలిగి ఉంటావు. తండ్రి అయిన దేవుడితో, యేసుక్రీస్తుల వారితో, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేస్తుంటే మంచి ఆలోచనలు, మంచి తలంపులు కలిగి ఉంటావు. లేదా నువ్వు చెడ్డవారితో సహవాసం చేస్తే, లేకపోతే నువ్వు మూర్ఖులతో సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు.
నీ సహవాసాన్ని బట్టే నీ ఆలోచనలు మారుతూ ఉంటాయి. నీ సహవాసాన్ని బట్టి నీ చూపులు మారుతూ ఉంటాయి. నీ సహవాసాన్ని బట్టి నీ మాటలు మారుతూ ఉంటాయి. నీ సహవాసాన్ని బట్టి నీ నడవడిక ఉంటుంది. నీ సహవాసాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. నీ సహవాసాన్ని బట్టి నీ బ్రతుకుంటుంది. అందుకే మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు సహవాసం చేసేవాళ్ళు ఎలాంటి వారో? ఎంత చెప్పినా వినకుండా మూర్ఖత్వంలో ఉన్నవారా? మూర్ఖంగా ప్రవర్తించేవారా? మూర్ఖంగా మాట్లాడేవారా? మూర్ఖంగా ఆలోచన చేసేవారా? అటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావా? వారితో నువ్వు సహవాసమో నువ్వు కూడా చెడిపోతావు. కొద్ది రోజులకి దగ్గర పడింది నీకు కూడా. కొద్ది రోజులకు నువ్వు చెడిపోతావు. ఇంక కొంతకాలమే చెడిపోతావు నువ్వు. అటువంటి వారితో సహవాసం చేస్తే దెబ్బతినిపోతావు. అనారోగ్యం వస్తుంది నీకు. నీ హృదయం చెడిపోద్ది, నీ సాక్ష్యం చెడిపోద్ది, నీ కుటుంబం కూడా చెడిపోద్ది, నీ బ్రతుకు కూడా చెడిపోద్ది. లేరా అటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తే. నేను చెప్తున్న మాటలు కాదు ఇవి, నా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోవును. ఈరోజు నీ సహవాసం ఎలాంటి వారితో? డ్యూటీకి వెళ్తున్నావు, ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నావు? ఉద్యోగానికి వెళ్తున్నావు, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? వ్యాపారానికి వెళ్తున్నావు, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? కూలి పనికి వెళ్తున్నావు, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసము ఎవరితో, ఎలాంటి వారితో ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెడిపోకముందే ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, నువ్వు చెడిపోవటం ఆయనకి ఇష్టం లేదో, నువ్వు బలహీనం అవటం ఆయనకి ఇష్టం లేదో, నువ్వు ఇబ్బంది పడటం ఆయనకి ఇష్టం లేదో, నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదో, నువ్వు అపాయంలో పడటం ఆయనకి ఇష్టం లేదో. అందుకే ముందుగా ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ముందుగా ఆయన తెలియపరుస్తున్నాడు. విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటావని, సత్యాన్ని తెలుసుకుంటావని, ఆ మూర్ఖులతో సహవాసం చేయకుండా ఉంటావని, ఆ చెడ్డవారితో సహవాసం చేయకుండా ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును. రెండో మాట మనం చూద్దాం ప్లరా బైబిల్ వాక్యుల నుంచి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. తుంటరుల సహవాసము చేయువాడో తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తుంటరులతో సహవాసం చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తుంటరులు అంటే ఎవరంటే అల్లరి పనులు చేసేవాళ్ళు, చిల్లర పనులు చేసేవాళ్ళు. గమనించండి ప్రియదేవుని, పోగిరి పనులు చేసేవాళ్ళు, చిలిపి పనులు చేసేవాళ్ళు. గమనించండి, కోతి పనులు చేసేవాళ్ళు. వీళ్ళే తుంటరులు అంటే. పెద్దవాళ్ళు అయ్యండి కూడా పిల్ల శాస్త్రాలు చేస్తుంటారు కొంతమంది. వీళ్ళే తుంటరులు. వయసులో పెద్దవారే కానీ పిల్ల శాస్త్రాలు చేస్తుంటారు, కోతి శాస్త్రాలు చేస్తుంటారు, అల్లరి శాస్త్రాలు చేస్తుంటారు, చిలిపి శాస్త్రాలు చేస్తుంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పోకిరి శాస్త్రాలు చేస్తారు. వీళ్ళే తుంటరులు. చూడండి, కొంతమంది వయసులో పెద్దవారిగా ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులు ఎలాంటివి అంటే చిల్లర పనులు చేస్తూ ఉంటారు, అల్లరి పనులు చేస్తూ ఉంటారు అన్నమాట, కోతి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళే తుంటరులు అంటే. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అటువంటి వారితో ఒకవేళ నువ్వు సహవాసం చేస్తున్నావా? వయసుకు తగినటువంటి ప్రవర్తన వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ వయసు పెద్ద వయసు ఉంటుంది కానీ వాళ్ళ పనులు మాత్రం తుంటర పనులుగా ఉంటాయి. అటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఒకవేళ నీ జీవితంలో అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తే నీ తండ్రికి నీ వల్ల అపకీర్తి వస్తుంది. అంటే నీ తండ్రిని నువ్వు అవమానపరుస్తావు, నీ దేవుడిని నువ్వు అవమానపరుస్తావు, నీ రక్షకుని నువ్వు అవమానపరుస్తావు. అలాంటి చిల్లర పనులు, అల్లరి పనులు చేస్తూ ఉంటే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, తుంటరులతో సహవాసం చేసేవాళ్ళు తన తండ్రికి అపకీర్తి తెస్తారు. అంటే చెడ్డ పేరు తెస్తారు, అవమానపరుస్తారు, దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తారు, అవమాన పాలు చేస్తారు. క్రీస్తునందు సహోదరి సహోదరుడు ఆలోచించు. మనల్ని ప్రభు ఏర్పరుచుకుంది ఎందుకు? మన ద్వారా ప్రభువుకు మహిమ రావాలా, మన ద్వారా ప్రభువుకి ఘనత రావాలా, మన ద్వారా ప్రభువుకి మహిమ ప్రభావములు రావాలా, మన ద్వారా ఆయన నామం హెచ్చించబడాలా, మన ద్వారా ఆయన ప్రకటించబడాలా, మన ద్వారా అనేకులకు ఆయన పరిచయం అవ్వాలా, మన ద్వారా అనేకులు రక్షణలోకి రావాలా, మన ద్వారా ఆయన గొప్పతనం అనేకులకు తెలవాలా, మన ద్వారా ఆయన విలువ అనేక మందికి తెలవాలా, మన ద్వారా ఆయన సాక్ష్యము అనేక మందికి తెలియాలా, మన ద్వారా పిల్లరా దేవుని నామానికి మహిమ రావాలా, దేవుని నామానికి ఘనత రావాలా, దేవుని నామానికి ప్రభావం రావాలా. అది నీ నా ద్వారా రావాలా. అందుకు మనల్ని ఏర్పరుచుకున్నాడు మన ప్రభువు యేసుక్రీస్తుల వారు. అయితే ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు?
ఈరోజు నీ ప్రవర్తన బట్టి, నీ మాటలను బట్టి నీ తండ్రికి అపకీర్తి వస్తుందేమో, అవమానం కలుగుతుందేమో. నీ పనులు బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ మాటలను బట్టి, నీ బ్రతుకుని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి నీ దేవునికి అవమానం కలుగుతుందేమో. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యలో మరి దూషించబడుతుందని వాక్యం రాయబడి ఉంది. ఈరోజు క్రైస్తవ సహోదరులు సరిగా జీవించక, వాక్యానుసారంగా జీవించక, మంచి మార్గంలో జీవించక, పిల్లరా గమనించండి, లోకానుసారంగా జీవిస్తూ దేవుని నామానికి దూషణ చేస్తున్నారో అలాంటి తుంట్రలతో నువ్వు సహవాసం చేయకూడదు. అటువంటి వారి ప్రవర్తన నీకు కూడా వస్తుంది, వారి ఆలోచన నీకు కూడా వస్తుంది, వారి తలంపులు నీకు కూడా వస్తుంది. నువ్వు ఒకటి చెడిపోతావు, రెండోది పిల్లరా చెడవతో సహవాసం చేస్తే పిల్లరా నీ తండ్రికి నువ్వు అపకీర్తి చేస్తావు. గమనించండి, నీ కన్న తండ్రికి అపకీర్తి తెస్తావు, మీ తల్లిదండ్రులకి అపకీర్తి తెస్తావు. ఇంకోటి ఏంటంటే నీ రక్షకుడైన యేసు క్రీస్తుల వారికి నువ్వు అపకీర్తి చేస్తావు, అవమానాన్ని తీసుకొస్తావు. ఆలోచించు. ఈరోజు నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ తుంటర శాస్త్రాలను బట్టి ఎన్నిసార్లు దేవుని నామం దూషించబడింది, అవమానించబడిందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో, ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో, ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో, ఇప్పటికైనా మంచిగా బ్రతుకు, ఇప్పటికైనా పద్ధతిగా బ్రతుకు, ఇప్పటికైనా వయస్సుకు తగినట్టుగా మాట్లాడు, ఇప్పటికైనా వయస్సుకు తగినట్టుగా ప్రవర్తించు, ఇప్పటికైనా ఆత్మీయతకు తగినట్టుగా ప్రవర్తించు, ఆత్మీయతకు తగినట్టుగా జీవించు, భక్తికి తగినట్టుగా జీవించు, ప్రభు బిడ్డగా బ్రతుకు, ప్రభు బిడ్డగా జీవించు. పిల్లరా మూడో విషయాన్ని మనం చూద్దాము. 2 నష్టాలు ఇప్పుడు మనం చూసాము. మూడోది సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనం చూస్తే మూడో మాట, కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చూసారా, గమనించండి, కోపచిత్తునితో సహవాసం చేయకూడదు. మూడోది, క్రోధము గలవారితో సహవాసం చేయకూడదు. మూడోదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కోపం ఏంది, క్రోధం ఏందంటే పిల్లరా గమనించండి, కోపం ముదిరితే క్రోధం అవుతుంది. క్రీస్తున్న ఈ క్రోధంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. పిల్లరా గమనించండి, కోపం ముదిరితే పిందె ముదిరితే కాయ అవుతుంది, కాయ ముదిరితే మరి దోరకాయ అవుతుంది, అది ముదిరితే పుండు అవుతుంది, ఆ తర్వాత అది రాలిపోద్ది. గమనించండి, క్రీస్తునందు పిల్లరా ఈ యొక్క క్రోధము అనేది ఏంటంటే కోపాన్ని మించింది, కంట్రోల్ చేసుకోలేంది. క్రోధము కలిగిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. క్రోధం కలిగిన వారు ఇతరులకు హాని చేస్తారు. క్రోధం కలిగిన వారు వాళ్ళకు ఓళ్ళే ఆన్ చేసుకుంటారు, ఇతరులకి ఆన్ చేస్తారు, వాళ్ళకు ఓళ్ళే ఆన్ చేసుకుంటారు. క్రోధం కలిగిన వారు ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఎలాగ ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు కోపము అనే స్థాయిని దాటిపోయారు, లిమిట్ దాటి వెళ్ళిపోయారన్నమాట. ఆ క్రోధములో వాళ్ళకు వాళ్ళు అపాయం చేసుకుంటారు, వాళ్ళ గాయపరుచుకుంటారు, వాళ్ళ చేతులు కోసుకుంటారు, వాళ్ళని ఏం చేసుకుంటారు, గోడకేసి తన తలకాయని కొట్టుకుంటారు. గమనించండి, క్రోధము కలిగిన వారు, కోపం మించిపోయింది, స్థాయి దాటిపోయింది, పరిధి దాటిపోయింది. ఇప్పుడు కోపం ముదిరి క్రోధముగా మారుతుంది. అలాంటి కోపశక్తినితో సహవాసం చేయకము, క్రోధము కలిగిన వారితో పరిచయం పెంచుకోకము. దేవుని బిడ్డ ఆలోచించు, నీ పరిచయం ఎవరితో? కోపిష్ఠులతోనా, క్రోధము గల వారితోనా నీ స్నేహము, నీ సహవాసము? నువ్వు సహవాసం చేసే వాళ్ళు ఎలాంటి వారు? ప్రశాంతంగా ఉండేటువంటి వారేనా, మంచివారేనా? నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలాంటి వారితో సహవాసము? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా ఆలోచించు. కోపశక్తులతోనా, క్రోధము గల వారితోనా నీ పరిచయాలు? ఎవరితో నీ పరిచయం, ఎవరితో నీ స్నేహం, ఎవరితో నీ బంధం? ఒకసారి ఆలోచించు. తర్వాత నీ జీవితం ఏమైపోద్దో, నీ బ్రతుకు ఏమైపోద్దో, నీ స్థితి ఏమైపోద్దో ఒకసారి ఆలోచించు. నీ సాక్ష్యం ఏమైపోద్దో. ఆత్మదేవుడు ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రమాదం నీ దగ్గరికి రాకముందే, నువ్వు ప్రమాదంలో పడకముందే, నువ్వు నష్టంలో పడకముందే, నీకు అవమానం జరగకముందే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో, ఇకనైనా నీ బ్రతుకును మార్చుకో, ఇకనైనా నీ స్థితిని మార్చుకో. వాళ్ళతో సహవాసం చేయకో. క్రోధము కలిగిన వారితో సహవాసం చేయొద్దు. చేస్తే ఏం జరుగుతుందంటే అని అంటాడు, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. అది నీ ప్రాణానికి ముప్పో, అది నీ ప్రాణానికి ముప్పో, అది నీకు నష్టమో.
అది నీకు ముప్పో. వాళ్ళ మార్గాలను అనుసరిస్తే ఎవరి మార్గాలు? కోపచిత్తునితో నువ్వు పరిచయం కలిగి, కోపచిత్తునితో నువ్వు సహవాసం కలిగి ఉండి పరిచయం కలిగి ఉంటే, కోపచిత్తునితో సహవాసం కలిగి క్రోధము గల వారితో నువ్వు పరిచయం పెట్టుకుంటే, వాళ్ళ మార్గంలో నువ్వు నడుస్తుంటే అది నీ ప్రాణమునకు ఉరి. ఆలోచించేయండి, ఉరి అవుతుంది. నీ ప్రాణాన్ని బాగొట్టుకుంటావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, నీ బ్రతుకుని పాడు చేసుకుంటావు, నీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటావు. నీతో మాత్రం కాకుండా నీ కుటుంబాన్ని పాడు చేస్తావు, నీ భార్య బిడ్డలు కూడా నువ్వు పాడు చేస్తావు. చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే మీ తల్లిదండ్రులు కూడా పాడు చేస్తావు, మీ అన్నల తమ్ములు కూడా పాడు చేస్తావు, మీ అక్కచెల్లెలు కూడా పాడు చేస్తావు. అంటే వాళ్ళందరూ కూడా నష్టపోతారు నిన్ను బట్టి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. నిన్ను బట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాలి, నిన్ను బట్టి వాళ్ళందరూ ఏడవాలి, నిన్ను బట్టి వాళ్ళందరూ నష్టపోవాలి, నిన్ను బట్టి వాళ్ళందరూ బాధపడాలి. నీతో బాధ నువ్వు చెడ్డ వాళ్ళతో సహవాసం కలిగి ఉంటే. అందుకే పిల్లరా దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారితో కూడాను, ఇంకా పరిశుద్ధాత్మతోనూ మనం సహవాసం కలిగి ఉండాలి. ఇప్పటి వరకు మనం చూసాం. మరి మనం మంచి సహవాసం కలిగి ఉండాలన్న అంశంలో నుంచి మొదటి పాయింట్, చెడ్డవారితో మనం చెడ్డవారితో సహవాసము చేయకూడదు. చేస్తే ఏం జరుగుతుందంటే, ఒకటి మనం చూసాం, మూర్ఖులతో సహవాసం చేసేవాళ్ళు చెడిపోతారు. రెండోది, తుంటలతో సహవాసం చేసేవారు తమ తండ్రికి అపకీర్తి తెస్తారు. మూడోది మనం చూసాము, కోపచిత్తునితో సహవాసం చేసేవాడు ఏం చేస్తాడంటే తన ప్రాణానికి ఉరి తీసుకుంటాడు. 3 నష్టాలు మనకున్నాయని తెలుసుకున్నా అటువంటి వారికి. రెండో పాయింట్ని మనం చూద్దాం పిల్లరా. రెండోది పిల్లరా, ప్రభుతో సహవాసం చేయాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో సహవాసం చేయాలి? ప్రభువుతో మనం సహవాసం చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైనటువంటి ప్రభువుతోనూ, పరిశుద్ధాత్మతో మనము సహవాసం చేయాలి. ప్రభువుతో సహవాసం చేయాలి. రెండో పాయింట్ మనం చూస్తున్నాం. అవును పిల్లరా, నీ సహవాసం చెడ్డవారితో చేయకూడదు, నువ్వు ప్రభువుతో చేయాలి. అనగా అర్థమైంది, నువ్వు తండ్రితో సహవాసం చేయాలి, నువ్వు కుమారుడితో సహవాసం చేయాలి, ప్రభువుతో పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ఒక మంచి బంధాన్ని కలిగి ఉండాలి. వారి ముగ్గురితో మనం పిల్లల సహవాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే చూద్దాం, ఎందుకు వాళ్ళతో మనం సహవాసం కలిగి ఉండాలి, ఎందుకు మనం ప్రభుత్వ సహవాసం కలిగి ఉండాలంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. క్రీస్తునందు పిల్లరా గమనించండి, ఏమని రాయబడి ఉందంటే, పిల్లరా ప్రభువుతో సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చదువుకుంటే ఆ మాట రాయబడి ఉంటుంది. తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని రాయబడి ఉంటుంది అక్కడ పిల్లరా. అందుకే మనం ఎందుకు ప్రభువుతో సహవాసం చేయాలంటే పిల్లరా గమనించండి పిల్లరా, ప్రభువుతో మనల్ని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. మన సహవాసానికి పిలిచింది ఎలాంటి వాళ్ళు తెలుసా? నమ్మదగిన వాడు. నీవు నేను ప్రభువుతో సహవాసం చేయాలని, ప్రభువుతో బంధం కలిగి ఉండాలని, ప్రభు యొక్క మార్గాలు నడవాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి సహవాసానికి మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన నమ్మదగిన వాడు. అందుకే మనం ప్రభువుతో సహవాసం చేయాలి. అందుకే మనం ప్రభువుతో మంచి బంధం కలిగి ఉండాలి. ప్రభువుకు నీకు సహవాసం ఉండాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంతోమంది నమ్మి మోసపోయావేమో, ఎంతోమందితో సహవాసం చేసి మోసపోయావేమో, ఎంతోమందితో సహవాసం చేసి నష్టపోయావేమో, నీ స్నేహితులుగా ఉండి నిన్ను మోసం చేశారేమో, నీ స్నేహితులుగా ఉండి సహవాసం చేసి మోసపోయావేమో, నష్టపోయావేమో, ఈరోజు అవమానాల పాల్లో ఉన్నావేమో, ఈరోజు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఈరోజు సమస్యల్లో నువ్వు ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, నీ స్నేహితులే నిన్ను మోసం చేశారేమో, నీ స్నేహితులే నిన్ను అవమానపరిచారేమో,
నీ స్నేహితులే నిన్ను గాయపరిచారేమో, నీ స్నేహితులే నిన్ను ఇబ్బంది పరిచారేమో. వారిని బట్టి ఈరోజు నువ్వు ఇబ్బంది పడుతున్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు నష్టాల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు సిక్కుల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు సమస్యల్లో సతమతమైపోతున్నావు. నువ్వు నలిగిపోతున్నావు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నువ్వు శోధించబడుతున్నావు. ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావు? ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావు? నేను మోసపోయాను అనుకుంటున్నావు. నేను నష్టపోయాను అనుకుంటున్నావు. ఈ జీవితం వద్దనుకుంటున్నావు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అయితే నిన్ను సహవాసానికి పిలిచి యేసు ప్రభువుతో నిన్ను సహవాసానికి పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగినవాడు. ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితం మారుతుంది. ఆయనతో సహవాసం చేస్తే నీ ఆలోచనలు మారుతాయి. ఆయనతో సహవాసం చేస్తే నీ చూపులు మారుతాయి. ఆయనతో సహవాసం చేస్తే నీ మాటలు మారుతాయి. ఆయనతో సహవాసం చేస్తే నీ కోరికలు మారుతాయి. ఆయనతో సహవాసం చేస్తే నీ ఆలోచన తలంపులు మారుతాయి. ఆయనతో సహవాసం చేస్తే నీ సాక్ష్యం మారుతుంది. ఆయనతో సహవాసం చేస్తే నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి. ఆయనతో సహవాసం చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆయనతో సహవాసం చేస్తే సమాధానంగా ఉంటావు. ఆయనతో సహవాసం చేస్తే సంతోషంగా ఉంటావు. ఆయనతో సహవాసం చేస్తే గొప్ప కార్యాలు నువ్వు అనుభవిస్తావు. ఆయనతో సహవాసం చేస్తే భవిష్యత్తులో నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు పొందుకుంటావు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించి సమయం నీ సహవాసం ఎవరితో, నీ బంధం ఎవరితో ఆలోచించు. నిన్ను సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ భూలోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, మనుషులు ఎవరు నమ్మదగిన వాడు కాదు. నీ దేవుడు నీకు ఒక మాట చెప్తే అది నువ్వు చేస్తే ఆయన నమ్మదగిన వాడు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడో, ఆయన నీ స్థితిని మారుస్తాడో, ఆయన నీ పరిస్థితులు మారుస్తాడో. ఇంతవరకు నీ జీవితం సరిగా లేకపోవచ్చో, నీ కుటుంబం సరిగా లేకపోవచ్చో, నీ సాక్ష్యం సరిగా లేకపోవచ్చో, ఇబ్బంది పడుతూ ఉండవచ్చో, శోధించబడుతూ ఉండవచ్చో, నలిగిపోతూ ఉండవచ్చో. అయితే నా ప్రభు యేసు క్రీస్తు వారి సహవాసానికి నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే ఆయనతో సహవాసం చేయాలి. రెండోది, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే ఆ నమ్మదగిన వాడు పిలిచాడు మన సహవాసానికి, యేసు ప్రభువుతో సహవాసం చేయడానికి. ఆ యేసు ప్రభువుతో సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది? ఆ దేవునితో సహవాసం చేస్తే మనకేం కలుగుతుందంటే యోబు గ్రంథంలో మనం చూడగలము 22:21లో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆయనతో సహవాసం చేస్తే ఒకటి చూసాం, మన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒకటి. రెండోది, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో సమాధానం లేకుండా ఉన్నావేమో, సంతోషం లేకుండా ఉన్నావేమో, బాధలతో ఉన్నావేమో, కష్టాలతో ఉన్నాయేమో, ఎవరితంటే వాళ్ళతో సహవాసం చేసి సమాధానాన్ని కోల్పోయావేమో, సంతోషాన్ని కోల్పోయావేమో, ఆస్తులు కోల్పోయావేమో, అంతస్తులు కోల్పోయావేమో, కుటుంబ సభ్యులు కోల్పోయావేమో, ఆలోచించు. వస్తు వాహనాలు కోల్పోయావేమో, వ్యాపారాన్ని కోల్పోయావేమో, చివరికి నీ మనశ్శాంతిని కోల్పోయావేమో, సమాధానాన్ని కోల్పోయావేమో. నమ్మకం లేని వారితో నువ్వు సహవాసం చేసి ప్రభు అంటున్నాడు ఈ సమయంలో వాక్యం తెలియపరుస్తుంది. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. సహోదరి సహోదరుడా, ఆలోచించు, నీకు సమాధానం కలుగును. ఈరోజు చాలామందికి అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. డబ్బు ఉంది కానీ సమాధానం లేదు, ఆస్తులు ఉన్నాయి కానీ సమాధానం లేదు, అంతస్తులు ఉన్నాయి కానీ సమాధానం లేదు, మంచి ఉద్యోగం చేతిలో ఉంది కానీ సమాధానం లేదు, వస్తు వాహనాలు ఉన్నాయి కానీ సమాధానం లేదు. సమాధానం లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. ఇంటి నిండా మనుషులు ఉన్నారు కానీ సమాధానం లేదు. కావాల్సిన ఎండి బంగారాలు ఉన్నాయి కానీ సమాధానం లేదు, సంతోషం లేదు, దిగులు, వేదన, భయము, భీతితో ఈరోజు చాలామంది మనుషులు బతుకుతున్నారు. ఎందుకంటే సమాధానం లేని బతుకుతున్నారు. ఇంటి నిండా మనుషులున్నా సమాధానం లేదు, ఇంటి నిండా డబ్బున్నా సమాధానం లేదు, ఆస్తులు అంతస్తులు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా సమాధానం లేదు. ఈ స్థితిలో అనేక మంది ఉన్నారు. ఈరోజు నీకు ఎందుకు సమాధానం లేదు? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఈరోజు నీకు ఎందుకు సమాధానం లేదు, నువ్వెందుకు సమాధానం కోల్పోయావు? ఆలోచించు. ఇప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు సమాధానం లేకుండా పోవడానికి కారణము వాలంటీర్లతో నువ్వు సహవాసం చేసేవేమో. నీ కోసమే ఈ వర్తమానాన్ని ప్రభు అందిస్తున్నాడు. ఈ మాటలు నీకు అందించాలని
ఆయన దైవజనులు ప్రేరేపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదలుకొని నీ హృదయంలో ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నేను నీతో సమాధానంగా నీతో సహవాసం చేస్తానయ్యా. మనుషులతో సహవాసం చేసి నాకు సమాధానం లేకుండా పోయిందయ్యా. నేను నష్టాల్లో పడిపోయినయ్యా, నేను కష్టాల్లో పడిపోయినయ్యా, నేను బాధల్లో, చిక్కుల్లో, సమస్యల్లో పడిపోయి సతమతమైపోతున్నాను. ప్రభువా, నాకు సమాధానం ఇవ్వమని ఆయన అడిగినట్లయితే నీకు ఆయన సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ఇది డబ్బు వల్ల వచ్చే సమాధానం కాదు, ఆస్తుల వల్ల వచ్చే సమాధానం కాదు, ఇది మనుషులు ఇచ్చే సమాధానం కాదు, ఇది ఇంకా దేని వల్ల వచ్చే సమాధానం కాదు. ఇది ప్రభు వాటన్నిటికీ మించింది దేవుడిచ్చే సమాధానము. ఇది గొప్ప సమాధానం. సమాధానం అనేది అంగట్లో కొనుక్కునే వస్తువు కాదు. ఇది సమాధానం దేవుడి దగ్గర నుంచి రావాలి. దేవుడే సమాధానాన్ని ఇవ్వాలి. ఇట్లా దేవుడే సంతోషాన్ని ఇవ్వాలి ఒక వ్యక్తికి. ఆ సమాధానం నీకు కావాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి ప్రారంభించి, ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచే ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు ప్రారంభిస్తే అద్భుతమైన రీతిలో నిన్ను ఆయన నడిపించబోతున్నాడు. ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నడిపించబోతున్నాడు. నీకున్న దిగులను, నీకున్న విషయాన్ని ఆయన కొట్టేయబోతున్నాడు. నీ బాధలను ఆయన కొట్టేయబోతున్నాడు. నీ ఆందోళన తీసిపోతున్నాడు. నీ భయాన్ని తీసిపోతున్నాడు. నీ పిరిగితనాన్ని తీసిపోతున్నాడు. ఆయన ఒక చక్కటి సమాధానం ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఒక మంచి సంతోషాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ముందెన్నడూ చూడనటువంటి, అనుభవించినటువంటి సమాధానమును నీ హృదయములో నువ్వు పొందుకోబోతున్నావు. నువ్వు చాలా సంతోషించబోతున్నావు. ఈ వాక్యానికి నువ్వు లోపడితే, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మితే, ఈ వాక్యం మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఆయన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ. అందుకే ఆయనతో సమాధానము, ఆయనతో నువ్వు స్నేహం చేస్తే సమాధానము నీకు అనుగ్రహిస్తాడు. తర్వాత ఇంకో మాట అంటాడు, మూడో మాట అక్కడ, అలాగే నీకు మేలు కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా మేలు కలుగుతుంది నీకు. నువ్వు మేలును పొందుకుంటావు, నువ్వు మేలును అనుభవిస్తావు, నువ్వు మంచిని అనుభవిస్తావు. పిల్లరా గమనించండి. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారితో సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు ఒకటి నమ్మదగిన దేవుడు. రెండోది, ఎంత సహవాసం చేస్తే మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే మనకు సమాధానం కలుగుతుంది. మూడోది ఏంటంటే మేలు కలుగుతుంది. మేలు కలుగుతుంది. ఎవరిచ్చే మేలు ఇది? ఎవరు చేసే మేలు అంటే మనుషులు ఇచ్చే మేలు కాదు, మనుషులు చేసే మేలు కాదు. ఇది ప్రభువు చేసే మేలు, లేక ఇది దేవుడు చేసే మేలు. మేలు అనుభవిస్తావు. ఇంతవరకు నీ జీవితంలో మేలు అనుభవించలేదేమో, ఇంతవరకు నువ్వు కష్టాలు కూడా నడిపించబడుతున్నాయేమో, ఇంతవరకు నువ్వు నష్టాలు కూడా నడిపించబడుతున్నాయేమో, ఇంతవరకు నువ్వు అవమానాలు కూడా నడిపించబడుతున్నాయేమో, ఇంతవరకు ఆర్థికమైన ఇబ్బందులు కూడా నువ్వు నడిపించబడుతున్నాయేమో, మనుషుల ద్వారా నష్టపోయేవేమో, బంధువుల ద్వారా నష్టపోయేవేమో, స్నేహితుల ద్వారా నష్టపోయేవేమో, అనేకులతో సహవాసం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, నీ సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావేమో, నీ బ్రతుకును పాడు చేసుకున్నావేమో, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా పాడు చేసుకున్నావేమో, నీ భార్య బిడ్డలు కూడా నష్టపరిచేవేమో. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అయితే ఆయనతో సహవాసం చేస్తే మూడోది ఏంటంటే మేలు కలుగుతుంది. కీడు నీకు దూరంగా ఉంటుంది, నష్టం నీకు దూరంగా ఉంటుంది, అవమానం నీకు దూరంగా ఉంటుంది, ఆర్థికం నీకు దూరంగా ఉంటుంది, అపాయం నీకు దూరంగా ఉంటుంది. నీకు మేలు కలుగుతుంది. ప్రభువు చేసే మేలు నువ్వు అనుభవిస్తావు, ప్రభువు చేసే మేలు నువ్వు పొందుకుంటావు, ప్రభువు మేలులో నువ్వు ముందుకి కొనసాగుతావు క్రీస్తునందు పిల్లరా. కనుక వాక్యం తెలియపరుస్తూ చక్కటి మాట పిల్లరా, ఆలోచించండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారితో కూడా ఉన్నది. మూడో పాయింట్ని మనం చూద్దాం. మూడో పాయింట్ సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తూ వస్తున్నాం పిల్లరా, మన సహవాసము ఒకటి చెడ్డవారితో సహవాసం చేయకూడదని విన్నాము. రెండోది ప్రియ సహోదరులరా ప్రభుతో సహవాసం చేయాలని మనం విన్నాము పిల్లరా. మూడోది సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అవును పిల్లరా, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి మనం. అవును పిల్లరా, అవును, సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనదే. మనం సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. చెడ్డవారితో సహవాసం చేయకూడదు. ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి మనం. మూడోది సంఘంతో సహవాసం కలిగి ఉండాలి మనం. సంఘం చాలా ప్రాముఖ్యమైనదే, సంఘం చాలా విలువైనదే. సంఘ సహవాసాన్ని బాగొట్టుకోవద్దు. సంఘ సహవాసాన్ని కలిగి ఉండు. నువ్వు సంఘంతో బంధం కలిగి ఉండు, సంఘంతో సహవాసం కలిగి ఉండు, సంఘంతో ప్రేమగా ఉండు, సంఘంతో కలిసిమెలిసి ఉండు, సంఘంతో ఐక్యంగా ఉండు.
నీ జీవితంలో దేన్నైనా బాగొట్టుకుందు కానీ సంఘ సహవాసాన్ని బాగొట్టుకోవద్దు పిల్లరా. ఈరోజు అనేక మంది సంఘ సహవాసాన్ని బాగొట్టుకుంటున్నారు. వాక్యం చెప్తుంది సమాజముగా కూడుకునుట మానద్దు అని వాక్యం రాయబడి ఉంటున్నారా. సంఘ బిడ్డలకు చెప్తాడు ఆయన, సమాజముగా కూడుకునుట మానద్దు. అవును పిల్లరా, గమనించండి, సంఘ సహవాసంలో నువ్వు ఉండాలి. సంఘ సహవాసాన్ని పోగొట్టుకోకూడదు, సంఘ సహవాసాన్ని కోల్పోకూడదు. ఈరోజు అనేక మంది డ్యూటీలు అంటూ, వ్యాపారం అంటూ, ఉద్యోగం అంటూ, వ్యవసాయం అంటూ రకరకాలైనటువంటి ఆ సాకులతో పిల్లరా గమనించండి, వాటికి లోనైపోయి సంఘ సహవాసానికి దూరం అయిపోతున్నారు, వాక్యానికి దూరం అయిపోతున్నారు, సత్యానికి దూరం అయిపోతున్నారు, పరిశుద్ధతకు దూరం అయిపోతున్నారు, నీతికి దూరం అయిపోతున్నారు, యథార్థతకు దూరం అయిపోతున్నారు, భక్తికి దూరం అయిపోతున్నారు, నిరీక్షణకు దూరం అయిపోతున్నారు. ఇవన్నీ ఆడ దొరుకుతాయి. నువ్వు సంఘంలోకి వస్తే సంఘంలో నీకు వాక్యం బోధించబడతా ఉంది, అక్కడ ఇవన్నీ నీకు లభిస్తాయి. ఆ వాక్యంలో నువ్వు ఎదిగితే వీటన్నిటిలో నువ్వు బలపడతావు క్రీస్తునందు పిల్లరా. అందుకనే సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే ఆదిమ సంఘము, అక్కడ ప్రారంభ సంఘము లేక ఆదిమ సంఘము ఏం చేస్తున్నారు? ఆ సంఘస్థులందరంటే ఒకటి పిల్లర వాళ్ళు అపోస్తుల బోధలో ఎదుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల బోధలో ఎదుగుతున్నారు వాళ్ళు. అవును పిల్లరా, ఏం కావాలి మనకి? అపోస్తుల బోధ కావాలి. పిల్లరా గమనించండి, ఈరోజు ఒకవేళ అపోస్తులు లేరు కానీ వాళ్ళ బోధ మాత్రం ఉంది పిల్లరా. అపోస్తులు వాళ్ళు హతసాక్షులుగా చనిపోయారు పిల్లరా. యేసు ప్రభుల వారు తన బోధను తన శిష్యులకి బోధించాడు. గమనించండి, ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ అపోస్తులు యేసుక్రీస్తుల వారు తన బోధను ఏం చేశాడు? బోధిస్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులకి నేర్పించారు. ఈ 12 మంది శిష్యులు ఆ బోధను నేర్చుకున్నారు. కానీ ఆ బోధను బోధిస్తా వాళ్ళు వచ్చారు. కొంతకాలానికి వాళ్ళు హతసాక్షులుగా చనిపోయారు. వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళ బోధ చనిపోలేదు క్రీస్తునందు ప్రియ సహోదరులారా. కానీ ఈరోజు రకరకాలైన బోధలు వచ్చినాయి. గమనించండి, అపోస్తుల బోధ ఉంది, కాస్త కోస్తో అక్కడక్కడ అపోస్తుల బోధ జరుగుతూ ఉంది పిల్లరా. ఆ బోధ చనిపోలేదు. ఎలా ఉంటుంది ఈ బోధ? అపోస్తుల బోధ ఎలా ఉంటుంది? ఖండించే బోధ, గద్దించే బోధ, బుద్ధి చెప్పే బోధ, సరిచేసే బోధ, పాపాన్ని ఖండించే బోధ రా. ఈ అపోస్తుల బోధ ఎక్కడ రాజీ పడదో, ఉన్నట్టుగా బోధిస్తారో రా. గమనించండి, వాళ్ళకి మనుషులతో పని లేదు. గమనించండి, సంఘంలో ఇంతమంది ఉండాలని పని లేదు, 100 మంది ఉండాలని పని లేదు, 1000 మంది ఉండాలని పని లేదు. అపోస్తుల బోధకి లక్షల మంది ఉండాలని పని లేదు రా. గమనించండి, అపోస్తుల బోధ ఎలా ఉంటుందంటే గద్దించే బోధ, ఖండించే బోధ, బుద్ధి చెప్పే బోధ, సరిచేసే బోధ. అపోస్తుల బోధ వల్ల ఎవరికి కూడా పిల్లలు గమనించండి, అపోస్తుల బోధ ఎవరికి సంతోషాన్ని ఇవ్వదు? పాపంలో ఉన్న వాళ్ళకి. గమనించండి, ఖండిస్తుంది, గద్దిస్తుంది, నరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, ఎవరైనా సంఘాల్లో ఎక్కడైనా అపోస్తుల బోధ ఉంటే అక్కడ మంచిగా బోధిస్తుంటే గమనించండి, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు, సంఘాలు మారుతున్నారు. గద్దించే బోధ ఉంటే సంఘాలు మారిపోతున్నారు, ఖండించే బోధ ఉంటే సంఘాలు మారిపోతున్నారు. లేరా, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన బోధ కాదు కనుక, అది దేవుని బోధ కనుక మనకి ఇష్టంగా ఉండదు. మనం సరిచేసే బోధ, దిద్దే బోధ అపోస్తుల బోధ. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులారా గమనించండి, సత్యం అపోస్తుల బోధ మన సత్యంలోకి నడిపిస్తుంది. అపోస్తుల బోధ ప్రియ సహోదరులారా మనల్ని బలపరుస్తుంది. మనం ఆత్మీయ జీవితంలో ఎదగతాం అపోస్తుల బోధలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు. అపోస్తుల బోధ ఉంటే మనం స్థిరపరచబడతాం, అభివృద్ధి పరచబడతాం, ఆత్మీయులుగా తీర్చిదిద్దబడతాం. క్రీస్తునందులరా అపోస్తుల బోధ ఒక వ్యక్తిని సరిచేస్తుంది, దిద్దుతుంది. ఈరోజు నువ్వు ఏ బోధలు ఎదుగుతున్నావు? ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, నువ్వు పోతున్న సంఘములో నువ్వు వింటున్నటువంటి వాక్యము నీకు అనుకూలంగా ఉందా? నేను గాయపరిచేదిగా ఉందా? అపోస్తుల బోధ అయితే నిన్ను గాయపరుస్తుంది, అపోస్తుల బోధ అయితే నిన్ను సరిచేస్తుంది, అపోస్తుల బోధ అయితే నీకు బుద్ధి చెప్తుంది. గమనించండి, ఈరోజు రకరకాలైనటువంటి బోధలు కదా. గమనించండి, మనుషులకు అనుకూలమైనటువంటి బోధలు. మనుషులు ఏం చేస్తారంటే తమకు అనుకూలమైనటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటున్నారు. మాకు అనుకూలమైన బోధకుడు ఎక్కడున్నాడా, మాకు అనుకూలమైన సంఘం ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సురుకు తగిలితే ఇంకో దగ్గరికి వెళ్తున్నారు, ఇక్కడ నిప్పుడితే ఇంకో దగ్గరికి వెళ్తున్నారు, ఇక్కడ అవమానం జరిగితే ఇంకో దగ్గరికి వెళ్తున్నారు. మేలుగోరే స్నేహితుడు నీ హృదయాన్ని గాయపరుస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు.
క్రీస్తునందు వాక్యం తెలియపరుస్తుంది. వాక్యం వింటున్న సహోదరుడా ఆలోచించు. అందుకే వారు అపోస్తుల బోధలో ఎదుగుతున్నారు. రెండో విషయాన్ని మనం చూస్తే సంఘ సహవాసంలో వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ కలిసి కూడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ సహవాసంలో కూడుకుంటున్నారు. ప్రతి దినము వాళ్ళు కూడుకునేవారు. ఆలోచించండి, వారు సంఘ సహవాసంలో ఉన్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నువ్వు సంఘ సహవాసంలో ఉండాలి. ఒక వ్యక్తిగా నిజంగా సంఘ సహవాసాలు ఉంటే అందరూ వదిలేసిన సంఘం వదిలేదు. నీ బంధువులు వదిలేసు, నీ రక్త సంబంధం విడిచిపెట్టేసు. కానీ నువ్వు కానీ సంఘ సహవాసాలు ఉంటే దేవుడు వదిలిపెట్టడో, దైవ సేవకుడు విడిచిపెట్టడో, సంఘం కూడా నిన్ను విడిచిపెట్టదో. ఒకవేళ నువ్వు మనసులో ఉన్నా సరే ఆలోచించండి. సంఘంతో సహవాసం కలిగి ఉంటే సంఘము నిన్ను పోషిస్తుంది, సంఘము నిన్ను ఆదరిస్తుంది, సంఘం నిన్ను బలపరుస్తుంది, సంఘం నీకు సపోర్ట్గా ఉంటుంది, సంఘం నీకు సహాయపడుతుంది, సంఘం అన్ని విధాలుగా నీకు తోడుగా ఉంటుంది. ఏ సహవాసాన్ని నేను బాగొట్టుకోవచ్చు, కానీ సంఘంతో సహవాసాన్ని కోల్పోకూడదు. ప్రియ సహోదరుల, వాళ్ళందరూ సహవాసంగా కూడుకుంటున్నారు. రెండోది, ఒకటి అపోస్తుల బోధలు ఎదుగుతున్నారు. రెండోది, వాళ్ళందరూ సహవాసంగా సంఘంలో ఏం చేస్తున్నారు? కూడుకుంటున్నారు. సహోదరుడా ఆలోచించి వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందరూ ఐక్యంగా కూడుకుంటున్నారు, సహవాసంగా కూడుకుంటున్నారు. అందరూ ఐక్యంగా సహవాసంగా ఏం చేస్తున్నారు? కలిసి మెలిసి ఉంటున్నారు. అవును, సంఘం అంతా ఏం చేయాలి? కూడుకోవాలి. ఒక కార్యక్రమం ఉన్నప్పుడు కూడుకోవాలి. ఒక ప్రకటన నీకు వచ్చినప్పుడు కూడుకోవాలి. నీకు సంఘంలో ఒక ప్రకటన చేసినప్పుడు సంఘాల్లో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాలకు నువ్వు హాజరవ్వాలి. వీలైనంత వరకు నువ్వు హాజరవ్వాలి. సంఘ సహవాసంలో కంబైండ్ అవ్వాలి. నువ్వు ఆ సంఘంలోకి రావాలి. ఆ సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఏకీభించాలి. నువ్వు సంతోషించాలి, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యం వినాలి, నువ్వు సరిచేయబడాలి, నువ్వు బలపరచబడాలి, నువ్వు ఆదరించబడాలి. ఆ సంఘ సహవాసంలో నువ్వు ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ ఆలోచించి వాక్యం తెలియపరుస్తుంది. మూడో విషయాన్ని మనం చూస్తే క్రీస్తునందు రొట్టె విరుచుట యందు సహవాసం కలిగి ఉన్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. రొట్టె విరుచుట యందు సహవాసం కలిగి ఉన్నారు. అవును ప్లరా, గమనించండి. రొట్టె విరిచే విషయంలో అనగా ప్రభు బల్ల విషయంలో వారు సహవాసం కలిగి ఉన్నారు. ఎవరు మిస్ కాకుండా అందరూ కూడా మంచి కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నారు. యేసయ్య శరీరాన్ని భుజిస్తున్నారు, యేసయ్య రక్తాన్ని పానం చేస్తున్నారు. ఆ రొట్టె విరిసే క్రమంలో, ఆ రొట్టె విరిసే ఆ కార్యక్రమంలో, ఆ బల్లా కార్యక్రమంలో ఒక సహవాసం కలిగి ఉన్నారు. అవును కదా, ఆయన శరీరము నిజమైనటువంటి ఆహారము. గమనించిన మన ఆత్మకు ఆహారము. గమనించండి, ఈ వాక్యం వింటున్న సహోదరి, ఆయన యొక్క రక్తము నిజమైనటువంటి పానము. గమనించండి, ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందినప్పుడే మనము ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం, ఆత్మీయంగా ఎదుగుతాం. ప్రభు అంటాడు, ఒక చోట అంటాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతాను. ఈరోజు చాలామంది పిల్లరా గమనించండి, సంఘాల్లో బల్ల తీసుకోవటం లేదు. బల్లోల దగ్గరకు పోయినప్పుడు మౌనంగా ఉంటున్నారు. బల్లోల దగ్గరకు పోయినప్పుడు తలకాయలు ఊపుతున్నారు వద్దని. గమనించండి, క్రీస్తునందు పిల్లరా ఎందుకంటున్నారు అంటే వాళ్ళ లోపాలు ఉన్నాయి, వాళ్ళ బలహీనతలు ఉన్నాయి, వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ పొరపాటు వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. గమనించండి పిల్లరా, వాళ్ళ ఒడిదుడుకులకు అర్థమైపోతున్నాయి. అందుకే తీసుకోవటం లేదు, అందుకే బలలో చేయటం లేదు, బల్ల కార్యక్రమాలు పాలు పంపులు పొందడం లేదు. ఎందుకంటే వాళ్ళకి సిద్ధపాటు లేదు. క్రీస్తుని పిల్లరా, కొంతమంది అలా చేస్తుంటే కొంతమంది సిద్ధపడకుండానే బల్ల పాలు పంపులు పొందుతున్నారు. క్రీస్తునందు పిల్లరా, అది చాలా ప్రమాదకరమో, అది చాలా నష్టమో, అది ఆరోగ్యానికి నష్టమో, అది నీ ఆత్మకు నష్టమో, అది నీ శరీరానికి నష్టమో, అది నీ కుటుంబానికి నష్టమో. అన్ని విధాలుగా సిద్ధపడి బల్లా కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు పిల్లరా, ఈరోజు చాలామంది సిద్ధపడటం లేదు. కొంతమంది ఏమో తీసుకోకుండా ఆగిపోతున్నారు బల్లా కార్యక్రమంలో, మరి కొంతమంది ఏమో తీసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి బతుకుతున్నా తీసుకుంటున్నారు. వాళ్ళ సాక్ష్యం సరిలేకపోయినా బల్ల చేస్తున్నారు, వాళ్ళ బతుకు సరిలేకపోయినా బల్ల చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన సరిలేకపోయినా బల్ల చేస్తున్నారు, వాళ్ళ సాక్ష్యం సరిలేకపోయినా బల్ల చేస్తున్నారు. క్రీస్తునందు పిల్లరా గమనించి, నష్టపోతావు, దెబ్బతింటావు, రోగివైపోతావు. ఆలోచించు, వాక్యం తెలియపరుస్తుంది కదా. దేశ దమరులు అయ్యారని వాక్యం తెలియపరుస్తూ ఉంది కదా.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రోగులు అయ్యారని వాక్యం తెలియపరుస్తూ ఉంది కదా. సహోదరి సహోదరుడా, సిద్ధపడకుండా ఎలా చేస్తావు? నువ్వు సిద్ధపడాలి. యేసు ప్రభు శరీరం పరిశుద్ధమైనదే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా. ఆయన రక్తం పరిశుద్ధమైనదే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా. నీ నోరు పరిశుద్ధంగా ఉండాలా, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలా, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలా, నీ దేహం పరిశుద్ధంగా ఉండాలా, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలా, నీ బతుకు పరిశుద్ధంగా ఉండాలా. అన్ని విధాలుగా సిద్ధపడి బల్ల చేయాలి. ఈరోజు చిత్తపాటు లేకుండా బల్ల చేయాలి. ఏ విధంగా? ఒక చిత్తపాటుతో ప్రార్థనాపూర్వకంగా ఉండి మనం ప్రభు బల్ల చేయాలి. ఉపవాసం ఉండి ప్రభు బల్లో చేయాలి. క్రీస్తు యేసునందు విశ్వాసంతో ప్రభు బలలో మనం చేయాలి. క్రీస్తునందు దైవం బిడ్డలారా, ఆలోచించేయండి. వాక్యం తెలియపరుస్తుంది. పరిశుద్ధమైన జీవితంతో మనం పరిశుద్ధత కలిగి బల్ల చేయాలి. యథార్థత కలిగి బల్ల చేయాలి. నీతిగా జీవిస్తూ బల్ల చేయాలి. ప్రభుకి ఏదైతే మనం అర్పించాలో అవి అర్పించి బల్ల చేయాలి. ప్రభువుకు మనం ఇవ్వాల్సినవి ఇచ్చి ఆ బల్ల చేసినప్పుడు నీకు అది ఆశీర్వాదం, దీవెనకరం. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులారా గమనించండి. అందుకే వాక్యం తెలియపరుస్తుంది. తర్వాత 4వదిగా ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. వాళ్ళు ప్రార్థన యందు సహవాసం కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, సంఘంతో సహవాసం అనే 3వ పాయింట్లో మనం ఉన్నాము. 1 అపోస్తలుల బోధలో సహవాసం కలిగి ఉన్నారు. 2 సంఘంలో కూడుకునే విషయంలో సహవాసం కలిగి ఉన్నారు. 3 రొట్టె విరిసే విషయంలో సహవాసం కలిగి ఉన్నారు. 4వదిగా ప్రార్థన విషయంలో సహవాసం కలిగి ఉన్నారు. ప్రార్థన యందు సహవాసం కలిగి ఉన్నారు. మరి అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించు. నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎలాంటి వారితో? ప్రియ దేవుని బిడ్డ, అందుకు వాక్యం చెప్తుంది, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారితో కూడా ఉన్నది. ప్రియ సహోదరులారా, 1 మన చెడ్డవారితో సహవాసం చేయకూడదు. 2 ప్రభు యేసుక్రీస్తుల వారితో సహవాసం చేయాలి. 3 సంఘంతో సహవాసం చేయాలి. అటు కృప ప్రభు మనకు దయచేయును గాక. తల్ల ఉంచుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నాయన మీరు మా కోసం మీ ప్రాణాన్ని పెట్టారు, మీ రక్తాన్ని గార్చారు, శిలువ మాలి మీద బలిగా అర్పించబడ్డారు. ప్రభువా మీకు స్తోత్రాలు. మీతో మేము సహవాసం చేయాలి. తండ్రి అయిన దేవునితో మేము సహవాసం చేయాలి. కుమారుడైన ప్రభుతో నాయన మా కోసం ప్రాణం పెట్టి నీతో మేము సహవాసం చేయాలి. నిత్యం మమ్మల్ని ఆదరిస్తున్న పరిశుద్ధాత్మతో మేము సహవాసం చేయాలి. ప్రభువా సహాయం చేయండి, కృప చూపించు. చెడ్డవారితో సహవాసం చేస్తే నాయన చెడిపోతాం. చెడ్డవారితో తుంటరులతో సహవాసం చేస్తే తండ్రికి అపకీర్తయ్య. కోపచిత్తులతో సహవాసం చేస్తే ప్రభువా ప్రాణానికి ఉరిని మేము చూసాం. అయ్యా మీతో సహవాసం చేస్తే నాయన అయ్యా మమ్మల్ని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని మేము తెలుసుకున్నాం. అయ్యా మీతో సహవాసం చేస్తే మాకు సమాధానం కలుగుతుందని, మీతో సహవాసం చేస్తే మాకు మేలు కలుగుతుందని మేము విన్నాం ప్రభా. అలాగనే ప్రభా ఇదిగో నాయన నీ వాక్యం తెలియపరుస్తూ ఉంది ప్రభా తండ్రి. నాయన సంఘంతో మేము సహవాసం కలిగి ఉండాలని మీరు మాట్లాడారు ప్రభా. అవునయ్యా, అవును నాయన. ఇదిగో అపోస్తలుల బోధలో మేము నాయన ఎదుగుతూ సహవాసం కలిగి ఉండాలయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. కూడుకునే విషయంలో సహవాసం, సంఘంలో జరిగే కార్యక్రమాల విషయంలో సహవాసం కలిగి ఉండాలి. రొట్టె విరిసే విషయంలో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన యందు సహవాసం కలిగి ఉండాలని మీ వాక్యం రాయబడింది. వాక్యాన్ని ప్రతి బిడ్డను బలపరిచినైనా ఒక గొప్ప ఉద్యోగాన్ని తీసుకురండి, సహాయం చేసి కార్యం చేయమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ శుద్ధిస్తూ గణపరుస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకున్న సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఎంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికి కూడా ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.